తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వరం పెంచారు. ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. కేంద్రం టార్గెట్గా విమర్శలు సంధిస్తున్నారు. నరేంద్రుడి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ప్రయత్నిస్తున్నారు రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. గుజరాత్కు నిధులు, తెలంగాణకు గుండు సున్నా అంటూ ఆయన మండిపడ్డారు. గుజరాత్కు వలసపోతారా, నిధులు తెస్తారా అంటూ కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ ప్రశ్నించారు. 2 సార్లు కేంద్ర మంత్రిగా ఎన్ని నిధులు తెచ్చారని మండిపడ్డారు. కేంద్రం నుంచి 1,50,000 కోట్లు తెస్తే సన్మానం చేస్తానన్నారు సీఎం రేవంత్. ఎనుముల దూకుడుతో హస్తం అగ్రనేతలు సైతం హ్యాపీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కిషన్ రెడ్డిగా నడుస్తోంది. అయితే కేంద్రం నుంచి ఇప్పటి వరకు కేంద్ర మంత్రిగా ఉండి ఏం తీసుకొచ్చారు? గుజరాత్కేమో వలసపోతారా, లేదంటే నిధులైనా తెస్తారా? అన్ని కూడా నిధులు విషయంలో ఎందుకు ఇలా మొండి చేయి చూపిస్తోంది? మీరు మాట్లాడరా అని చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఏంటి మరి కిషన్ రెడ్డి ఏమైనా స్పందించారా దీనిపైన? రోజా, ఇంతవరకైతే కిషన్ రెడ్డి అయితే ఈ అంశంపై స్పందించలేదు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం టార్గెట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్వరం పెంచినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే నిన్న ఇప్పటికే ప్రజా విజయోత్సవాల పేరుతోటి, ప్రజాపాలన విజయోత్సవాల పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏవైతే శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా నిన్న మాట్లాడినటువంటి సీఎం కామెంట్ చూసినట్టయితే ఖచ్చితంగా ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉన్నారు ముఖ్యమంత్రి అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సంవత్సర కాలం తర్వాత ఇప్పటికే ఆయనపై ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది రాష్ట్రంలో అని. దానికి ధీటుగా ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి కౌంటర్ ఇచ్చేందుకు ఇప్పటికే సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి నిన్న చేసిన వ్యాఖ్యలు అయితే కీలకంగా మారాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వద్ద కూడా వ్యాఖ్యలు వెళ్ళినట్టుగా ఇప్పటికే మనకు తెలుస్తూ ఉంది. బీజేపీ అగ్రనాయకులు సైతం వాటిపై ఏ విధంగా స్పందించాలో అని చెప్పేసి మల్లగుల్లాలు పడతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు గుజరాత్కు తరలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సబర్మతి రివర్ ఫ్రంట్ పేరుతోటి గుజరాత్నేమో అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ కోసము, మూసీ పునరుజ్జీవనానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇస్తుందో కిషన్ రెడ్డి చెప్పాలి. ఎందుకంటే కిషన్ రెడ్డి తెలంగాణ నుంచి 2 సార్లు మంత్రి పదవి చేపట్టాడు కాబట్టి ఆయన చెప్పవలసిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా స్ట్రేట్గా కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అదేవిధంగా ఆయన సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కాబట్టి సికింద్రాబాద్ కోసం, ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ అభివృద్ధి కోసం వచ్చే 4 ఏళ్ల పాటు ఏ రకమైన ప్రణాళికలు కిషన్ రెడ్డి దగ్గర ఉన్నాయి, ఒక మంత్రిగా ఏ రకమైన ప్రణాళికలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి నిధుల విషయంలో అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే మెట్రో విస్తరణ కోసం కూడా ₹1 కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు అని చెప్పేసి కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇటు గుజరాత్కు కానివచ్చు, చెన్నైకి కానివచ్చు, ఈ 2 రాష్ట్రాలకు మెట్రో విస్తరణ కోసం భారీగా నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎందుకు కేటాయించదు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా వీటికి తోడు పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం, ముఖ్యంగా మూసీలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అక్కడి నుంచి పునరావాసం కల్పించేందుకు 25,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సో అందులో ఎన్ని వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం తరపున కిషన్ రెడ్డి తీసుకువస్తారో సూటిగా చెప్పాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది 25,000 కోట్లు మినిమంగా తీసుకురావాలని చెప్పేసి కిషన్ రెడ్డికి ఛాలెంజ్ కూడా విసరడం జరిగింది. అదేవిధంగా 1,50,000 కోట్లు రాష్ట్రానికి కనుక తీసుకువస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయనకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున సన్మానం చేస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇంతవరకు అయితే ఈ వ్యాఖ్యలపై అయితే బీజేపీ నేతలు కానీ కిషన్ రెడ్డి కానీ ఇంకా స్పందించలేదు. ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడం లేదని చెప్పేసి ఇటీవలే ఛార్జ్ షీట్ కూడా బీజేపీ నేతలు విడుదల చేయడం జరిగింది. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం హామీలు అమలు చేయలేక మమ్మల్ని అంటా ఉన్నారని చెప్పేసి గతంలోనే వాళ్ళైతే ప్రభుత్వంపై అయితే విరుచుకుపడడం జరిగింది. తాజాగా ఈ కామెంట్లపై మాత్రం ఇంతవరకు అయితే బీజేపీ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ అయితే రాలేదు. చూడాలి మరి ఏ విధంగా స్పందిస్తారు, ఏమైనా నిధులు వస్తాయా, అదేవిధంగా ముఖ్యమంత్రి చెప్పినట్టు నిధులు వచ్చాయని చెప్పి ఏమైనా చూపిస్తారా, లేకుంటే వస్తాయని కమిట్ అవుతారా, తర్వాత ఏం జరగబోతుందా అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్ అధిష్టానం నుంచి మార్గం ఇప్పటికే ప్రశంసలు దక్కాయని చెప్పి కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఇప్పటికే రాజ్యాంగాన్ని మారుస్తారు, 400 సీట్లు 400 పార్ ఏదైతే బీజేపీ స్లోగన్ తీసుకుందో 400 సీట్లు రాజ్యాంగాన్ని మార్చడానికే అని చెప్పేసి కూడా గతంలో విమర్శించారు. అప్పుడు కూడా అధిష్టానం నుంచి ప్రశంసలు అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఈసారి కూడా అదేవిధంగా ప్రశంసలు అయితే అందుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది తాజా కామెంట్లతో. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్స్.